కంచే చేను మేయడం అంటే ఇదే. ఈ దేశంలో భారత్లో అత్యాచార కేసుల్లో జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు అంటే నెల రోజుల పాటు జరిగినటువంటి సంఘటనలో 149 మంది మీద అత్యాచారం జరిగింది. ఇందులో మైనర్లు 93 మంది, 13 నుంచి 18 ఏళ్ల మధ్య వాళ్ళు 51 మంది, 7 నుంచి 12 ఏళ్ల మధ్య వాళ్ళు 27 మంది, వయోజనులు 56 మంది, అలాగే 0 నుండి 6 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు 15 మంది. అత్యంత పిన్న వయసు బాధితురాలు 18 నెలల బిడ్డను కూడా అరాచకం చేస్తే అత్యంత వృద్ధ బాధితురాలు 85 ఏళ్ళు. బాధితురాలతో పరిచయం ఉన్న వాళ్లే ఇలాంటి ఘాతుకాలకు పాల్పడ్డ వాళ్ళు 92 మంది అయితే అపరిచితులు ఇలాంటి అత్యాచారాలకు పాల్పడ్డ వాళ్ళు 57 మంది. అత్యాచార కేసులు ఎక్కువగా నమోదైన నగరాలు ఠాణే 12, బలియా 9, ఢిల్లీ 8. ఇవన్నీ ఈ దేశంలో ఎందుకు ఉంటున్నాయి అంటే మమతా బెనర్జీ లాంటి పాలకురాలు ఉండటం వల్ల అనాలేము. ఎందుకయ్యా అంటే కలకత్తాకి సంబంధించి ఏదైతే వైద్యురాలి మీద అత్యాచార సంఘటనకి సంబంధించినటువంటి అత్యాచార హత్య సంఘటనకు సంబంధించి తల్లిదండ్రులు ఇప్పుడు కీలకమైనటువంటి ఆరోపణ చేశారు. పోలీసులు ఇందులో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని, హడావిడిగా అంత్యక్రియలు పూర్తి చేయించారని చెప్పారు. తమకి లంచం కూడా ఇవ్వజూపారని ఆరోపించారు. ఈ ఆరోపణలో నిజం లేదని మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ సహజంగా చెప్పేస్తుంది.